4,32,000 సంవత్సరాల తర్వాత వచ్చే కల్కి భగవానుడు అసలు ఏ రూపంతో వస్తాడు, ఆ రోజు పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఏం రాస్తున్నాయి? యాక్చువల్ పురాణాలు ఏం చెప్తున్నాయి? మనకు కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలండి. ఇప్పటికీ 5,124 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 5,125వ సంవత్సరం జరుగుతుంది మన గ్రంథాల ప్రకారం. ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది మీకు ఇది. కలిశకాది అని రాస్తారు. 5,125 ఇది. కావున ఇంకా కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? 4,27,000 దాదాపుగా మనకు ఒక 4,27,000 సంవత్సరాలు ఇంచుమించుగా అటు ఇటుగా ఉంటాయన్నమాట. ఆ సంవత్సరాల చివరిలో వస్తాడు ఆయన. కల్కి నారాయణ స్వామి అని చెబుతారు. కల్కి చివరిలో వస్తాడు. భాగవతంలో చెప్పిన దాని ప్రకారం ఆయన శంబల గ్రామంలో ఆయన అవతరిస్తాడు. అంటే అది ఒక గ్రామం, శంబల అని పేరు కలిగినటువంటి ఒక గ్రామం అని చెప్పారండి. అది ఒక గ్రామం, దివ్య గ్రామం అని కూడా ఉంది. అది మామూలు గ్రామం కాదు, గొప్పది అని చెబుతూ ఉన్నారు. అందులో ఆయన అవతరిస్తాడు. అప్పటికట ప్రపంచమంతా కూడా ధర్మ వ్యతిరేకులతో నిండిపోతుంది, వేద వ్యతిరేకులతో నిండిపోతుంది, అంటే ఆల్మోస్ట్ ఇదే ఇప్పుడు జరుగుతున్న క్రియలు, మ్లేచ్ఛులతో నిండిపోతుంది అనేటటువంటి వచనం కూడా అక్కడ ఉంది. అప్పుడు ఆయన వస్తాడు. అంటే ఈ రకంగా చూస్తే ఆ టైంకి హిందువులు అనే వాళ్ళం ఉంటామా? అంటే ఇక్కడ హిందువులు అని కాదండి, హిందువుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా మ్లేచ్ఛ ధర్మాన్ని వీళ్ళు తీసేసుకోవచ్చు. ఆ విధంగా కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే మన వాళ్ళందరూ కూడా దాదాపుగా మ్లేచ్ఛ అలవాట్లు చాలా వచ్చేసాయి మన వాళ్ళకి. బొట్టు పెట్టుకోకపోవడం కావచ్చు, అలాగే బట్టల్లో కూడా మార్పులు, మనం చెప్పినట్లుగా చాలా మార్పులు మ్లేచ్ఛ అలవాట్లు వచ్చేసాయి. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా మ్లేచ్ఛమయం అయిపోతుంది. ఓకే, అంటే ఏదో ప్రపంచం అంతా ఒకే మతం ఉండిపోతుంది అనుకున్నారు, అలా కాదు. ప్రపంచం అంతా కూడా మ్లేచ్ఛ ధర్మం అని అంటే పూర్తిగా వేద వ్యతిరేకమైనటువంటి హింసాపూరితమైనటువంటి ఒక మార్గంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఈ రకంగా చెప్పొచ్చు, 2,000 సంవత్సరాల క్రితం బైబిల్ పుట్టినట్టు, లేదా 600వ శతాబ్దంలో ఖురాన్ పుట్టినట్టు. అంటే ఇవన్నీ 2,000 సంవత్సరాలు పోనీ 5,000 సంవత్సరాలు అనుకున్నా కూడా ఇంకా లక్షల సంవత్సరాలు మిగిలే ఉన్నాయి. ఎన్ని మతాలు వస్తాయో చెప్పడానికి లేదు. అంతే కదా, బుద్ధిస్టులు పోయినాయి, జైన్లు మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుందండి, అందులో సందేహమే లేదు. మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. ఓకే, ఉదాహరణకు మీరు ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. ఒక 100 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్ ఉందా? లేదు. 100 ఏళ్ల తర్వాత ఉంటుందా? ఉండదు. అంటే మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అదేవిధంగా ఈ జాగా ఉంది, ఈ బిల్డింగ్ కట్టినటువంటి ప్లేస్ ఉంది, పర్మనెంట్. అది ఇది పర్మనెంట్ కదండి. సనాతన ధర్మం జాగా వంటిది. ఇవన్నీ కూడా బిల్డింగులు, ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సనాతనం అనేటటువంటి పదం నేను చెప్పాను చూసారా, సనాప్రోక్త సదాకాలే అని. మీకు ఇంకొక గొప్ప విషయాన్ని చెబుతాను నేను. కాశీలో ఎన్ని దండయాత్రలు కాశీ జ్యోతిర్లింగం మీద జరిగాయండి. జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ మనకు కాశీ అంతే పవిత్రం. ఎందుకని? కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేయగలిగాడు, కానీ కాశీ అనే ప్రాంతాన్ని లేకుండా చేయగలిగాడండి. అది అసలు సాధ్యమా? మనకి కాశీ ప్రాంతమే శివస్వరూపం. అంటే ఈవెన్ పురాణాల్లో రాసిందంటే కాశీ యుగాంతం వరకు ఉంటుంది అని, యుగాంతం వరకు కూడా, కల్పాంతంలో కూడా ఉంటుంది. అంటే మనకు క్షేత్రాలు ముఖ్యం. నువ్వు వచ్చి ధ్వంసం చేసావనుకో, మీరు వచ్చి ధ్వంసం చేశారనుకోండి, రేపు ఇంకో శివలింగాన్ని మేమే ప్రతిష్ఠించుకుంటాం కాశీలో. అంతకుముందు కాశీకి ఇప్పుడు కాశీకి మాకు తేడా ఏమి ఉండదు. కాశీ అనేటటువంటి ఆ యొక్క ప్రదేశం, ప్లేసు, ఊరు ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతుంది. మీరు ఏమైనా చేయగలరు. కాశీలో లింగాన్ని ధ్వంసం చేయగలిగాడు, గంగా నదిని ఏం చేయగలిగాడు? మనం వెళ్ళి గంగా స్నానం చేస్తామా, చేయమా? గంగమ్మ తల్లికి మనం మొక్కమా? ఏం చేయగలిగాడు? శివలింగాన్ని ధ్వంసం చేయగలిగినప్పటికీ కూడా మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ఠించారా లేదా? సోమనాథ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశారు, ఆస్తులు తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ మనం నిర్మించుకున్నామా లేదా? ఆ ప్లేస్ అలాగే ఉంది కదండి. ప్రభాస తీర్థం అని పేరు అక్కడ ఉన్నటువంటి సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రానికి. కావున ఆ యొక్క ప్లేసు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ ప్లేసులో ఉన్నంతకాలం సనాతన ధర్మం ఉంటుంది. ఈ స్థలం ఎంత శాశ్వతమో మా ధర్మం కూడా అంతే శాశ్వతం. కల్పాంతంలో ఈ భూమి నశించింది అనుకోండి, వేదాలు కూడా అంతర్హితం అవుతాయి. అంటే అవన్నీ కూడా కనిపించకుండా వెళతాయి అంతే. మళ్ళీ కల్పాదిలో సృష్టి ప్రారంభమైనప్పుడు అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. కావున మా ధర్మం ఒక జాగా వంటిది.
మీవన్నీ కూడా మధ్యలో వచ్చేటటువంటి బిల్డింగులు, మధ్యలో వచ్చేటటువంటి వస్తువులు. అదేవిధంగా మా యొక్క సనాతన ధర్మం ఆకాశం వంటిది. ఆకాశంలో అన్ని వస్తువులు వస్తాయి పోతాయి, కానీ ఆకాశం శాశ్వతం. ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో ఉన్నటువంటి మళ్ళీ ప్లేస్కే రావాలి మనం. ఆ ప్లేస్లో మనం వస్తువు అనేది పెడతాం, మళ్ళీ తీసేస్తాం, కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ శాశ్వతం కదా. ఆ విధంగా ఆకాశం అనేది శాశ్వతం కదా. సనాతన ధర్మాన్ని మనం ఆకాశంతో పోలుస్తాం. మిగిలినవన్నీ కూడా ఆకాశంలో నుండి వస్తాయి. నేను మీకు మొన్న చెప్పాను ఆకాశాద్వాయు అని. మిగిలిన భూతాలన్నీ ఆకాశం నుండి వచ్చాయని. ఆ విధంగా అన్ని ఆకాశం నుండి వస్తాయి, మళ్ళీ ఆకాశంలో కలిసిపోతాయి. అంటే ఈ మతాలన్నీ కూడా రావడానికి సనాతన ధర్మమే కారణం. ఓకే, సనాతన ధర్మం నుండి ఏదో ఒక రకంగా వచ్చాయి. సనాతన ధర్మం నుండి బౌద్ధం పుట్టింది తప్పితే గానీ అందులో నుంచి ఇది అంటే సనాతన ధర్మం నుండి బౌద్ధం వచ్చిందండి. బౌద్ధం నుండి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం నుండి ఇస్లాం వచ్చింది. ఇది నా యొక్క థియరీ. ఎందుకు అని అంటే బౌద్ధంలో ఏవేవైతే మీకు ఆచారాలు ఉంటాయో దాదాపుగా అవన్నీ మీకు క్రైస్తవంలో కనిపిస్తాయి. క్రైస్తవంలో ఉన్నవి కూడా మీకు దాదాపుగా ఇస్లాంలో కనిపిస్తాయి కదా. అవును, చాలా మంది కూడా బైబుల్ నుంచే పుట్టింది ఖురాన్ అంటారు. ఎందుకంటే సేమ్ ఆదాం హవ్వ ఉంటారు, సేమ్ ఇక్కడ అదే స్టోరీ. అంతే కదా. అక్కడ గాబ్రియల్ అనే దూత వచ్చి రాపిస్తుంది ఖురాన్ని, అక్కడేమో పరిశుద్ధాత్ముడు వచ్చి రాపిస్తాడు. ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. వాళ్ళకి ఈ డిబేట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవునండి. సో మనకి ఇప్పుడు కల్కి లాస్ట్ ఏ రకంగా ఉండబోతుంది అది కల్కి దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఆ విధంగా పూర్తిగా ఏ రకంగా జన్మిస్తాడు యాక్చువల్లీ మన కల్కి? ఆయన ఒక పండిత కుటుంబంలో జన్మిస్తాడు అని చెప్పబడింది. పండితులు అంటే కూడా మనం అప్పటికి ఎలా ఉంటుందో మనకు తెలియదు. విద్వాంసుడు అని అర్థం, అంటే చదువుకున్నవాడు ఎవరైనా సరే. విద్యావంతుడి ఇంట్లో పడతారు సనాతన ధర్మంలో దేవుళ్ళు. ఓకే, అంతేగాని పండితుడు అని అంటే బ్రాహ్మణ కులానికి అనేవి మనం తీసుకోనక్కర్లేదు. విద్యావంతుడి ఇంట్లో పుడతాడు. ఎప్పుడూ కూడా ఆయన విద్యాపక్షపాతి. విద్యావంతుడి ఇంట్లో పుడతాడు. ఆ తర్వాత ఆయన సకల విద్యలు అభ్యసిస్తాడు. ఏ రకంగా పుడతారు? ఈ మేరీ మాతకు పుట్టినటువంటి స్టోరీ అయితే కాదు. మీ దీంట్లో అంటే క్రైస్తవంలో వీళ్ళకి సంసారమే నేరం అంటారు. భార్యాభర్తల సంబంధమే నేరం అంటారు. పుట్టిన ప్రతివాడు పాపి. ఎందుకు పాపి? తల్లిదండ్రులు శృంగారం చేయడం ద్వారా పుట్టాడు కాబట్టి పాపి అంటారు. అది లేకుండా ఆయన పుట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్తారు. ఎవరికి చెప్తారు ఈ కథలు? మీ వాళ్ళకి చెప్పుకోండి, మాకెందుకు. కానీ అండి సనాతన ధర్మంలో మీ అందరికీ తెలుసు, మీకు కూడా పెళ్ళయింది. వివాహం అయిన తర్వాత మొట్టమొదటి రాత్రి మంత్రోక్తంగా జరుగుతుంది. అక్కడ భగవంతుడిని పూజిస్తాం మనం. భగవంతుడిని పూజించి ఆ రాత్రి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో చేయవలసినటువంటి దైవిక ప్రక్రియ అంతా చేసిన తర్వాత పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క శృంగారం అనేది జరుగుతుంది, ప్రారంభమవుతుంది. సనాతన ధర్మంలో శృంగారం ఏం తప్పు కాదు. కావున శృంగారం ద్వారా ఎవరైనా పుడితే వాళ్ళు పాపాత్ములు అనుకోవడం ఈ పాపాత్ములకే చక్కగా సహజ సిద్ధంగానే పుడతాడు భగవంతుడు. పుట్టిన తర్వాత చక్కగా ఆయన విద్యను అభ్యసిస్తాడు. ఆయనకి తగిన వయస్సు వచ్చిన తర్వాత అస్త్ర శస్త్ర విద్యలు నాటి కాలానికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అధర్మవర్తలు అయినటువంటి వాళ్ళందరినీ కూడా, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన వాషౌట్ చేసేస్తాడు. ధర్మంగా ఉన్న వాళ్ళని ఉంచుతాడు. అప్పటికి కూడా ఒక 20% ఎంతో ఉంటారు ధర్మంగా ఉన్నవాళ్ళు. వాళ్ళని ఆయన రక్షించి వీళ్ళందరినీ కూడా ఆయన శిక్షించేస్తాడు. వాళ్ళంతా వెళ్ళిపోయి ఆ విధంగా మొత్తం క్లియర్ చేస్తాడు. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కృతయుగానికి బాటలు వేస్తాడు. కావున సనాతన ధర్మంలో అనేది ఏ రకంగా మొదలవుతుండొచ్చు? సనాతన ధర్మంలో ఉండి సనాతన ధర్మ మార్గంలో ఉండి వేదాన్ని అంగీకరిస్తూ వేద మార్గంలో పయనించిన వాళ్ళందరినీ కూడా ఆయన రక్షిస్తాడు. మనలాంటి వాళ్ళని వేద వ్యతిరేకులైనటువంటి మిగిలిన వేదాన్ని నిందిస్తూ, వేదంలో చెప్పిన దేవుళ్ళని నిందిస్తూ ఈ విధంగా ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా క్లీన్ చేస్తాడు ఆయన, శుభ్రం చేస్తాడు. లేదా వాళ్ళ మనస్సులనైనా శుభ్రం చేస్తాడు, మనుషులనైనా శుభ్రం చేస్తాడు. ఆయన ఇష్టం అది. ఒకసారి చెప్పి చూస్తాడు, వింటాడేమో అని. ఆ తర్వాత తదుపరి ఇంకా కృతయుగం అనేది ప్రారంభం కావాలి. అందులో ఏ రకమైన అప్పుడు సర్వశ్రేష్ఠులైనటువంటి కొంతమంది మిగిలి ఉంటారు. వాళ్ళందరితోనూ కూడా ఆయన మళ్ళీ కృతయుగాన్ని ప్రారంభించడం అంటే ఒక రివల్యూషనరీ చేంజ్ అనేది ఒకటి వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో మన హిందూ రాజులు ఏలుతూ ఉన్నటువంటి రోజుల్లో హఠాత్తుగా మొఘల్ రాజులు వచ్చారు. వచ్చి మొత్తం అంతా కూడా ప్రభుత్వాలు మారిపోయాయి. అది ఒక విప్లవాత్మకం, అది ఒక అనూహ్యమైనటువంటి మార్పు. అది అంతే కదండి. ఆ తర్వాత వాళ్ళ చేతి నుండి అధికారాన్ని తీసుకున్నారు ఆంగ్లేయులు. అది ఒక అనూహ్యమైనటువంటి మార్పు. ఆ తర్వాత ఆంగ్లేయుల చేతి నుండి స్వాతంత్రాన్ని తీసుకున్నాం మనం. ఇది ఒక అనూహ్యమైనటువంటి మార్పు. ఈ విధంగా కొన్ని రివల్యూషనరీ చేంజెస్ అనేవి వస్తాయి.
అదే విధంగా కలియుగాంతంలో కూడా రెవల్యూషనరీ చేంజ్ వస్తుంది ఒకటి. మొత్తం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంతమందో 1,00,000 మందో 2,00,000 మందో ఎంతమందో మిగులుతారు. వాళ్ళందరినీ ఈయనే కాపాడాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈయన ఎందు భక్తి ఏర్పడుతుంది. వాళ్ళలో శ్రేష్ఠుడిని ఒక ఆయన ఈయన ఎంపిక చేసి ఆయనకు అధికారం అప్పచెప్పి మళ్ళీ వేదంలో చెప్పిన విధంగా పట్టాభిషేకం చేసి రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి మళ్ళీ కృతయుగంలోని ధర్మస్థాపన చేసి మళ్ళీ మనం ఏ విధంగా అయితే పురాణాల్లో రాజులు ఉంటారు ప్రజలు ఉంటారు అన్నీ చదువుకుంటూ ఉంటామో సత్యమే మార్గం ఇదంతా కూడా ఉంటుంది అక్కడ. అందరూ నిజమే మాట్లాడతారు, దొంగతనాలు ఉండవు, చక్కగా ఎవ్వరూ కూడా అసలు ఇళ్లలో గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా చదువు లేనివాడు ఉండడు, అలాగే డబ్బు లేనివాడు ఉండడు, అదేవిధంగా దుర్బుద్ధి ఉన్నవాడు ఉన్నాడు, ఈర్ష్య ఉన్నవాడు ఉన్నాడు, అసూయ ఉన్నవాడు ఉన్నాడు. ఈ విధంగా అన్నీ గొప్ప లక్షణాలే, అన్నీ గొప్ప లక్షణాలే ఉన్నటువంటి వ్యక్తి రాజు అవుతాడు. అలాంటి వ్యక్తులే రాజ్యంలో ప్రజలుగా కూడా ఉంటారు. ఇక ఆయన వచ్చినటువంటి పని పూర్తయిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన స్థాపన చేస్తాడు. ఇదంతా కూడా ఏదో ఒక్కసారి మాయ వేసినట్టు జరగదు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి 3 సందర్భాలు ఎలా జరిగాయో అదేవిధంగా ప్రాక్టికల్గానే అన్నీ జరుగుతాయి.